శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి వారికి ఈ 2025 సెప్టెంబర్ 7వ తేదీన వస్తున్నటువంటి చంద్రగ్రహణం నుండి జీవితంలో అద్భుతమైన విశేష మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఏదైతే మీ జీవితంలో జరగాలి అని అనుకుంటూ నిరాశలో ఉండి ఉంటారో ఆ పనులు అనేవి ఇప్పుడు నెరవేరబోతూ ఉన్నాయి. అద్భుతమయంగా మీ జీవితం అనేది మారబోతూ ఉంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజున వస్తున్నటువంటి పౌర్ణమి చంద్రగ్రహణం తర్వాత వీరి జీవితంలో ఒకేసారి 4 శుభవార్తలు అయితే వినబోతూ ఉన్నారు. అంతే కాకుండా వీరికి ఉన్నటువంటి 2 కోరికలు కూడా ఈ చంద్రగ్రహణం తర్వాత నుండి తీరబోతూ ఉంది. అయితే ఇంతకు ఈ వృశ్చిక రాశి జాతకులకు గోచార ఫలితాలు అసలు ఎలా ఉన్నాయి? ఈ వృశ్చిక రాశి వారు వినబోయే 4 శుభవార్తలు ఏమిటి? అదేవిధంగా ఎంతో కాలంగా వీళ్లకు ఉన్న 2 కోరికలు అసలు ఏ విధంగా తీరబోతూ ఉన్నాయి అనేటటువంటి ఈ పూర్తి విషయాలను అన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాము అనేటటువంటి పూర్తి వివరాలు మీకు అయితే తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే వృశ్చిక రాశి 12 రాశులలో 8వ రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. వృశ్చిక రాశి జాతకుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందని మనం ఒకసారి చూస్తే గనుక ఈ వృశ్చిక రాశి జాతకులు అంతర్గత ఆలోచనలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరితోని పంచుకోరు. వీరు ప్రజాకర్షణను ప్రజాభిమానాన్ని కూడా కలిగి ఉంటే వ్యక్తులు. వీరు తమ జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్లుగా తీసుకుంటూ ఉంటారు. ఏ పని చేయాలి అన్నా కూడా పోటీతత్వంతోనే చేస్తారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి యవ్వన ప్రాయంలోనూ అదృష్టం అనేది బాగా కలిసి రాబోతూ ఉంది. ఇక వృశ్చిక రాశి జాతకులకు చూస్తే గనుక ఈ సెప్టెంబర్ 7వ తేదీ నుండి కూడా పౌర్ణమి చంద్రగ్రహణం తర్వాత గ్రహస్థితి అనేది వీరికి చాలా అద్భుతంగా మారబోతూ ఉంది. అదేవిధంగా వీళ్ళైతే ఈ సమయం నుండి 4 శుభవార్తలు అయితే వినబోతూ ఉన్నారు. దీంతో పాటుగా వీరికి 2 కోరికలు కూడా తీరనున్నాయి. ఇక ఈ వృశ్చిక రాశి జాతకులు వినబోయేటటువంటి మొట్టమొదటి శుభవార్త గురించి చూస్తే గనుక ఈ రాశి వ్యక్తులకు వివాహ యోగం అయితే కనిపిస్తూ ఉంది. ఎంతో కాలంగా వివాహం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఆటంకాలు పడుతూ ఆగిపోయి ఉంటే గనుక ఈ సమయంలో మీకు వివాహ ప్రయత్నాలు అయితే తప్పకుండా ఫలించబోతూ ఉన్నాయి. ఒక మంచి చక్కటి సంబంధం అనేది మీ వద్దకు రావడం, అలాగే మీకు కూడా ఆ సంబంధం నచ్చటం, వారికి కూడా మీరంట నచ్చడం, ఈ విధంగా వివాహానికి సంబంధించి ఒక శుభవార్త అనేది వృశ్చిక రాశి వారైతే ఇప్పుడు వినబోతూ ఉన్నారు. ఇక అదే విధంగా మరో శుభవార్త గురించి చూస్తే గనుక ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటే గనుక ఆ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అతి త్వరలో ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. మీరైతే తప్పకుండా ఒక శుభవార్తను అయితే వినబోతూ ఉన్నారు. ఇన్ని రోజులుగా మీరు పడుతున్నటువంటి శ్రమను మీ ఆఫీసులో ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు. అదేవిధంగా మీ పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తిస్తారు. ఈ విధంగా ప్రమోషన్ దిశగా వారు ప్రయత్నాలైతే మొదలు పెడతారు. ఎన్నో రోజులుగా మీకు ఉన్న కోరిక అనేది ఇప్పుడు తీరే అవకాశం కనిపిస్తూ ఉంది. మరో శుభవార్త ఏంటంటే గనుక వృశ్చిక రాశి వ్యక్తులు ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ నిరాశ చెందు ఉన్నట్లయితే గనుక ఆ ప్రయత్నాలు అనేవి ఫలించక నిరాశలో ఉంటే గనుక ఇప్పుడు మీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించబోతూ ఉన్నాయి. ఎన్నో రోజులుగా మీకు ఉన్న కోరిక అనేది ఇప్పుడు తీరబోతూ ఉంది. ఒక మంచి ఉద్యోగం అనేది మీకు లభించనుంది. అలాగే ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతూ ఉన్నారు. ఇది మీకు కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్ని ఇవ్వబోతూ ఉంది. ఇక అదే విధంగా ఈ వృశ్చిక రాశి వాళ్లకు జీవితంలో వారు వినబోయే మరో శుభవార్త ఏమిటి అని చూస్తే గనుక 2-3 ఆదాయ మార్గాల ద్వారా మీరైతే డబ్బులను సంపాదించగలుగుతారు. అంటే మీరు ఒక ఆదాయ మార్గం ద్వారా ఇప్పుడు డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు అంటే అలాగే మరొక ఆదాయ మార్గం గురించి కానీ మరో 2-3 ఆదాయ మార్గాల గురించి కానీ మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే గనుక ఇప్పుడు మీకు ఆ ప్రయత్నం అనేది తప్పకుండా ఫలించబోతూ ఉంది. వృశ్చిక రాశి వ్యక్తులైతే తప్పకుండా 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బులను సంపాదించడానికి అవకాశాలు వస్తాయి. ఇక ఈ వృశ్చిక రాశి వాళ్లకు వీళ్ళకి కోరికలు 2 తీరబోతూ ఉన్నాయి అని చెప్పాం కదా. వీరికి ఈ సమయం నుండి కూడా 2 కోరికలు తీరే అవకాశాలు అయితే రానున్నాయి.
వారి యొక్క జాతకం ప్రకారం అయితే అద్భుతంగా కనిపిస్తూ ఉంది. ఇక ఇందులో మొదటి కోరిక ఏమిటి అంటే గనుక, వంశపారపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులేవైనా ఉంటే గనుక, అవి దీర్ఘకాలికంగా పెండింగ్ పడుతూ ఉండి, మీ చేతి దాకా వచ్చి ఆగిపోయి ఉంటే గనుక, ఈ పౌర్ణమి చంద్రగ్రహణం తర్వాత నుండి మీకు అయితే మీ ఆస్తులు మీ చేతికి దక్కబోతూ ఉన్నాయి. కోర్టులో పెండింగ్ పడిన కేసులు కూడా ఈ సమయంలో సాల్వ్ అవుతాయి. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం అనేది జరగబోతూ ఉంది. ఇక అలాగే మరో కోరిక విషయానికి వస్తే గనుక, విదేశీయానం అనేది ఈ వృశ్చిక రాశి వారికి లాభదాయకంగా మారబోతూ ఉంది. విదేశాలకు వెళ్ళడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, అవి ఈ సమయంలో ఫలించనున్నాయి. అంతకుముందు ఎన్నో అడ్డంకులు వచ్చాయి. అవన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి మీ కోరిక ఖచ్చితంగా ఇప్పుడు తీరబోతూ ఉంది. ఎన్నో ఏళ్ల నుండి మీరు కలిగి ఉన్న కోరిక అనేది ఈ సమయంలో తీర్చుకోబోతూ ఉన్నారు. వృశ్చిక రాశి వాళ్లకు ఈ చంద్రగ్రహణం తర్వాత ఈ విధమైన మార్పులైతే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈ సెప్టెంబర్ 6, 7, 8, 9వ తేదీల తర్వాత జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. అయితే ఇంతకు వృశ్చిక రాశి జీవితంలో ఈ 6, 7, 8, 9వ తేదీల తర్వాత ఏ విధమైన మార్పులు ఉంటున్నాయి అని చూస్తే గనుక, ఈ రాశి వ్యక్తులకు వీరి యొక్క జీవన శైలి అనేది అనుకూలంగా మారబోతూ ఉంది. ఒక్కసారిగా మారిపోయేందుకు పెద్ద అవకాశం అనేది మీకు రాబోతూ ఉంది. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదరబోతూ ఉంది. కెరియర్ పరంగా కూడా అన్ని రంగాల వాళ్లకు ఈ సమయంలో అనేక విధాలుగా సంపద అనేది విపరీతంగా పెరగనుంది. ఆర్థిక స్థితి అనేది ఈ వృశ్చిక రాశి వారికి అయితే పెరగబోతూ ఉంది. అనుకూలత అనేది చాలా బాగా ఏర్పడుతుంది. ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు ఈ కాలంలో మీకు దూరం కాబోతూ ఉన్నాయి. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు వాహనం, గృహం యోగాలు అనేవి అద్భుతంగా కలిసి రాబోతూ ఉన్నాయి. మీకు ఈ సమయంలో కుటుంబంలో కూడా శుభ కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. ఇక ఈ వృశ్చిక రాశి వారికి తల్లిదండ్రులతో సఖ్యత, సాన్నిహిత్యం అనేది పెరుగుతాయి కూడా. ఈ సమయంలో వీరికి అద్భుతంగా విదేశీ మూలక ధనలాభం అనేది కనబడుతూ ఉంది. విదేశాల నుంచి ఆశించిన విధంగా శుభవార్తలు అనేవి ఈ వృశ్చిక రాశి వారు విననున్నారు. అదేవిధంగా విదేశీయానానికి సంబంధించినటువంటి ఆటంకాలు, సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ఈ వార్తను మీరైతే చక్కగా వినబోతూ ఉన్నారు. అంటే ఎంతో కాలంగా వివాహం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలప్రదం కాబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వ్యక్తులు ఈ సమయంలో మీకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి దేవతారాధనలు ఏంటంటే, ఆదివారం రోజున పంచముఖ హనుమ స్తోత్ర పారాయణ చేయడం, ఆదిత్యాష్టక పారాయణ చేయడం చాలా మంచిది. ఒక సోమవారం రోజున పరమేశ్వరుడికి అభిషేకం చేయించినట్లయితే గనుక గ్రహ దోషం అనేది మీ పైన పడదు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.